హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మీల్ మేకర్ మసాలా కర్రీని చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో నాన్ వెజ్ లేనప్పుడు సడన్గా మనకి నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు ఈ మీల్ మేకర్ వేసుకొని ఇలా కర్రీ చేసుకున్నామంటే కడుపు నిండా తినేసేయచ్చు అనమాట. అచ్చు మటన్ కర్రీ లాగే ఉంటుంది. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడైతే నేను ఒక బౌల్ వరకు మిల్ మేకర్ని తీసుకున్నాను. నా దగ్గర ప్రస్తుతానికి ఇలా చిన్న మిల్ మేకరే ఉందన్నమాట. ఇంకా పెద్దవి ఉంటే అవి వేసుకోండి, ఇంకా కర్రీ అనేది చాలా బాగుంటుంది. అయితే వీటిని వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం వేడయ్యాక ఈ మీల్ మేకర్ కూడా అందులోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వీటిని ఒక 15 మినిట్స్ పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. ఈలోపు మసాలా పేస్ట్ని పట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే 2 ఉల్లిపాయలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క అండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 3 ఇలాయచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 4 లవంగాలు, ఇవన్నీ కూడా చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత మీల్ మేకర్ అనేది మెత్తగా నానిపోయింది కదా. ఇప్పుడు వేడి నీళ్ళల్లోంచి తీసేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట, మసాలా పేస్ట్ అనేది. ఇప్పుడు 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 బగారాకులు, కొంచెం పుదీనా, అలాగే 2 టమాటాలండి. ఈ టమాటాలను కూడా మనము పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, బగారాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బగారా దినుసులు వేయాల్సిన అవసరం లేదండి, మనం మసాలా పేస్ట్లోనే వేసాం కాబట్టి విడిగా ఇంకా వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇలా ఆయిల్లో వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ పచ్చి ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం ఆయిల్ మీదికి తేరేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఆ 2 టమాటాలు కూడా పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులోకే వేసుకోవాలి. చూడండి, ఇలా మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయితే ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుందన్నమాట. ఈ స్టేజ్లో టమాటా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ కూడా ఇందులోకి వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా పొడులన్నీ యాడ్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, కర్రీకి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం కూడా ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకున్నామంటే మనకు ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. మాడిపోకుండా చూసుకోవాలండి. ఈ పేస్ట్ మాడితే మనకు కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి.
మిల్ మేకర్లన్నీ ఇందులోకి వేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మిల్ మేకర్లకు బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుంటే మిల్ మేకర్ కూడా ఆయిల్లో ఈ మసాలాలో బాగా ఫ్రై అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం టేస్ట్ చూసేసుకొని సరిపోకపోతే మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లో ఈ కర్రీ అంతా ఈ మసాలా పేస్ట్ ఫ్రై అవడంలోనే ఉంటుందండి. ఆ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా సిమ్కి పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే యమ్మీ యమ్మీ మసాలా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి. అచ్చు మటన్ కర్రీ టేస్టే వస్తుందన్నమాట ఈ మసాలా పేస్ట్ పెట్టి చేస్తే. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కర్రీని అంతా బాగా కలిపేసుకొని చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. అప్పుడైతేనే రైస్లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. మరీ పల్చగా ఉన్నా బాగోదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. మిల్ మేకర్ కూడా మెత్తగా ఉడికిపోయిందో లేదో చూసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ ఉంచుకున్నామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీర చల్లేసుకుంటే యమ్మీ యమ్మీ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట. కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా బాగుంటుందండి. చపాతీ, నాన్స్ ఎందులోకైనా బాగుంటుంది. రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. బగారా రైస్, ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ మసాలా వేసి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆహా ఓహో అనుకుంటూ తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel. Thank you.